అక్కడ అంతా కంట్రోల్ చేసేది, అంతా వెనకాలంతా చేసేది వీళ్ళే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్. ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ బయాస్డ్. సో కిరాణి సార్ ఏమో మెలడీస్ పాడితే వేసేయడం, ఆయన కంపోజిషన్స్ పాడితే వేసేయడం, చంద్రబోస్ సార్ కూడా అంతే, సునీత గారు కూడా అంతే సేమ్. సో ఇలా తెలిసేసరికి ఒక కంటెస్టెంట్ కి మాత్రం ఓన్లీ వాళ్ళ సాంగ్దే ఇచ్చారు, మోస్ట్లీ వాళ్ళ సాంగ్దే ఇచ్చారు ప్రతి రౌండ్ లో. ఇంకో కంటెస్టెంట్ కి ఏమో నీకేమొచ్చో చెప్పు ఆ సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి ఇలా ఇచ్చారు ఒక కంటెస్టెంట్ కి. సెకండ్ పాయింట్, ఆ కంటెస్టెంట్ ఒక రోజు రాలేదు అనేసరికి అంతా షఫుల్ చేసేసి ఎపిసోడ్స్ అని ఏదేదో చేశారు. అండ్ అలాంటప్పుడు ఇంకెందుకు ఆడిషన్స్ పెట్టి అందరినీ తీసుకొని, ఎందుకు అసలు పార్వతి అంతమందిని తీసుకొని ఒక్క అమ్మాయితో చేయొచ్చు కదా సిల్వర్ జూబ్లీ సిరీస్ అని. సో అదొకటి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్ లో ఒక ఎలిమినేషన్ జరుగుతుంది నాకంటే ముందు, అది మీరు చూస్తారు ముందు ఎపిసోడ్స్ లో. అయితే ఇది చాలా కామెడీగా అంటుంది, మీరు నమ్మలేరు కూడా. ఇద్దరిని తీశారు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. అయితే కరెక్ట్ షూట్ ఇంకో 2 days లో ఉందనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు, ఆ ఇద్దరికే సాంగ్స్ మార్చారు విత్ అ వెరీ ఫనీ రీజన్. కిరాణి సార్ కి రాగం నచ్చదు అని, శివరంజని అనే రాగం నచ్చదు అని వీళ్ళిద్దరిని తీస్తారు. కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్ ఒక అబ్బాయి పాడాడు, అబ్బాయికి బాగానే మార్క్స్ వచ్చాయి. అదే స్కెడ్యూల్ లో ఇంకొక అబ్బాయి కూడా పాడాడు, అబ్బాయి కూడా బాగానే మెచ్చుకున్నారు, మంచి కామెంట్స్ వచ్చాయి, అన్ని వచ్చాయి. బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు. అయినా కూడా దీస్ టూ పాపం ఆ టైంకి నేర్చుకొని ఐ థింక్ దే డిడ్ వెరీ వెల్ మార్చినా కూడా. కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఎక్స్పెక్ట్. నేను అప్పుడు అనుకున్నా యాక్చువల్లీ సాంగ్స్ ఇలా మార్చేసి అంత ఏదేదో చేస్తున్నారో, నేను అప్పుడు అనుకున్నా వీళ్ళిద్దరిని తీసే ఛాన్స్ ఉంది అని. అండ్ ద థింగ్ ఇస్, కిరాణి సార్కి రాగం నచ్చకపోతే మరి ఎందుకు చేశారో తెలీదు. అంతర్యామి అనే పాట అదే రాగంలో చేశారు. బట్ ఏమో ఆ ఫన్నీ రీజన్ అయితే వీళ్ళిద్దరు సాంగ్స్ అయితే తీసేశారు కరెక్ట్ ఎలిమినేట్ చేసే ముందు. అండ్ నౌ నేను ఎందుకు అంత మెంటలీ ఎఫెక్ట్ అయ్యాను అని ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్, నేను చెప్పినట్లు డిస్క్రిమినేషన్ అది, ఇంకా జడ్జెస్ యొక్క డిస్గస్టెడ్ లుక్ తో నన్ను చూడడం, ఎప్పుడు ఒక చీడ పురుగుని చూసినట్టు చూడడం. దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్. సో అలా ట్రీట్ చేశారు, జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద. ఇవన్నీ నాకు ఆడియన్స్ ద్వారా తెలిసింది, వాళ్ళకి వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు పక్కనే ఉంటారు. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి జడ్జెస్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఇన్ని షోస్ చేశాను, తమిళ్లో పాడాను, అన్నిట్లో పాడాను, ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి అయితే నాకు ఎప్పుడూ లేదు. శ్వేతామోహన్ గారు ఇప్పటికి కూడా మాట్లాడతారు, నన్ను ఏంజల్ అంటారు, ద స్వీటెస్ట్, ద మోస్ట్ టాలెంటెడ్ అంటారు. అలాంటిది ఇక్కడ వీళ్ళే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, ఇలాంటి మాటలు అంటున్నారని చాలా చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పెషల్లీ అవుట్ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో, సారీస్ ఇచ్చి కిందకి కట్టుకో, ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు.